ధైర్యశాలి, వాడిని ఇక్కడికి వచ్చి వేయమన్నా. వస్తాడు, బ్రహ్మ రాక్షసుడిలా వస్తాడు, దహనం చేస్తాడు. ఎవర్రా వేసేసింది? ఒకవేళ అతన్ని ఈ కేసు నుంచి బయట పడేయకపోతే ఆ పిల్లివారందరూ మూర్ఖులు, వాదించిన లాయర్నే చంపేస్తారు అని అందరితో చెప్పేసుంటాడని బాబాయ్ గారు ఫోన్ చేసి చెప్పారు. అలాంటప్పుడు ఏ లాయర్ వస్తారు? అంటే మనం ఓడిపోతామా? అవును. అసలు మీరెప్పుడు గెలిచారని ఇప్పుడు గెలవడానికి? మన సొంతింటిని వదిలేసి ఈ అద్దెంటికి రావడానికి కారణం కూడా మీరే. హే, నీ నోటి నుంచి అసలు మంచి మాటలే రావా? నోరు మూసుకుని లోపలికి పో, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. పో లోపలికి, పోవే పో. ఇక నరేష్ బావని కాపాడుకోవడం మన వల్ల కాదని తేలిపోయింది. మనం తలుచుకుంటే ఖచ్చితంగా నరేష్ మర్ది గారిని కాపాడుకోగలం. నాకు ఆ నమ్మకం పోయింది. నరేష్ బావకి ఉరి శిక్ష పట్టం ఖాయం. మల్లిక, మల్లిక, నేను చెప్పేది విను మల్లిక.